జోరుగా బెల్టు దందా, రాత్రింబవళ్ళు మద్యం అమ్మకాలు, మద్యానికి బానిస అవుతున్న యువత, అక్రమంగా సిట్టింగ్లు ఏర్పాట్లు చూసి చూడనట్లు ఎక్సైజ్ అధికారులు అని చెప్పి దిశ పత్రికలో నరేష్ గారు ఈ వార్త రాయడం జరిగింది. పూర్తి చూద్దాం. రోజు రోజుకు బెల్ట్ షాపులు పుట్టగొడుగులా పుట్టుకొస్తూ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి. కొందరు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో మద్యం ఏరులై పారుతున్నా కనీసం అటువైపు ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడకుండా వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ దందా గల్లీకొకటి ఏర్పాటు కావడంతో యువత, మద్యం ప్రియులు ఉదయం టీ కాఫీలకు బదులుగా మద్యం తాగుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా దీని గురించి విషయంపై ఇక్కడ చూడండి, విక్రయిస్తున్నారు. కొందరు నిబంధనల విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్నారు అంటే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాప్లో సిట్టింగ్లు ఏర్పాటు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టణంలోని బెల్ట్ షాప్ల యజమానులు కొందరు వివిధ పార్టీల కండువాలు కప్పుకొని వాటి చాటున మద్యం అమ్మకాలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బెల్లంపల్లి ఎక్సైజ్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించడం లేదు. ముఖ్యంగా ఇది ఎక్కడ జరుగుతుందంటే రామకృష్ణాపూర్ పట్టణంలో బీ జోన్ సెంటరు, ఆంధ్ర బ్యాంకు, రామాలయం, RK1 లాంటి ప్రధాన ఏరియాల్లో ఆలయాలకు, చౌరస్తాలకు సమీపంలో గొలుసు దుకాణాలు ఏర్పాటు చేసి మద్యాన్ని రాత్రింబవళ్ళు అమ్మకాలు చేస్తున్నారు. ఇంకా గల్లీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వల్ల మహిళలు రోడ్లపై తిరగాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఆలయాలకు సమీపంలోనే షార్పులు ఏర్పాటు చేయడం వల్ల మద్యం మత్తిలో ఆలయాల చుట్టుపక్కల కూర్చోవడం భక్తుల మనోభావాలను దెబ్బతింటున్నారని కొందరు ఆవేదన చేస్తున్నారు. సో ఇంత సిట్టింగ్లు ఏర్పాటు చేస్తున్నారట. ముఖ్యంగా రామకృష్ణపూర్ పట్టణానికి సంబంధించి 3 చౌరస్తాలు ఉంటాయి. రామాలయం కానీ, బీజూన్ సెంటర్ కానీ, రాజు చౌక్ కానీ, అదేవిధంగా సూపర్ బార్, ఇట్లా కొన్ని చౌరస్తాలు, ఒక 4-5 చౌరస్తాలు ఉన్నాయి. ఇక టెంపుల్స్కు దగ్గరనే అటు రామాలయం దగ్గర బెల్ట్ షాప్ నడుపుతూ ఉన్నారు. ఇటు అంగడి బజార్ దగ్గర శివాలయం దగ్గర వైన్స్ ఉంది, అక్కడ బెల్ట్ షాపు నడుపుతున్నారు. అదేవిధంగా రాజు చౌక్లో కానీ, బీజోన్లో కానీ ఎక్కడ చూసినా ఇప్పుడే ముగ్గడిగా పుట్టగొడుగుల యొక్క బెల్ట్ షాపులు నడుస్తున్నాయంట. సార్ దీనివల్ల ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ వైన్ షాపు మెయింటైన్ చేసేటోళ్ళే బెల్ట్ షాపులు కూడా మెయింటైన్ చేసుకుంటా వాళ్ళు వేరే పార్టీల కండువలు కప్పుకొని ఆ పార్టీల మాటున ఈ యొక్క దందా జోరుగా కొనసాగిస్తున్నారట. మరి ఇదే విషయం అని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫోన్ చేసి చాలా మంది సమాచారం ఇచ్చిన అటువైపు కనీసం ఇట్లా కన్నెత్తి కూడా చూస్తలేరట. అంటే వాళ్ళు మామూలుగా ఎందుకు ఉంటున్నారు అంటే మరి మామూలకు అలవాటు పడిపోయి మామూలుగా ఉంటున్నారా, మరి మామూలు ఏ రేతిన వాళ్ళ జేబులోకి వస్తున్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకా కొంతమంది తెల్లారి పొద్దుస్తమానం ఇంకా పొద్దున 10 గంటలకు వైన్ షాప్ తీస్తారు, సాయంత్రం 10 గంటల నుంచి 10 గంటల దాకా క్లోజ్ అవుతుంది కావచ్చు. సో మిగిలిన టైం అంతా మరి మద్యం దొరకాలంటే తెల్లారి 5 గంటలకు వాడిక పట్టినట్టే పొద్దున లేస్తే టీ తాగితే ఎట్లా అనిపిస్తుందో వాళ్ళకి మద్యం తాగితే అట్లా అనిపిస్తుంది కావచ్చు. లేచుడుతోటే దాంతో మొహం గడేటోళ్ళు ఉన్నారు. సో ఊక్కుంటా పోయి కింద పడుకుంటా పోయి అక్కడ మద్యం షాప్లో ఏదైతే బెల్ట్ షాప్ల కాడ అడ్డా కేసుకొని చూసుకున్నారట. ఇంకా దీనివల్ల కొంతమందికి మనోభావాలు దెబ్బతింటా. ఇక్కడనే బెల్ట్ షాపు, ఇక్కడనే వైన్ షాప్ వల్ల గుడి అరుగుల మీద వచ్చి కూర్చొని కూడా మద్యం ఆటోలు మోపైనలాట రామకృష్ణాపూర్లో. సో దీనిపైన మంచిర్యాల జిల్లాలో ఉన్న ఎక్సైజ్ అధికారులు కానీ బెల్లంపల్లికి సంబంధించిన వాళ్ళు మంచి రామకృష్ణాపూర్ పరిధిలోకి సంబంధించి బెల్లంపల్లికి వస్తుంది. వీళ్ళు ఎక్సైజ్ అధికారులు దీనిపైన నిఘా పెట్టి బెల్ట్ షాపులను మూయించాలి. గతంలో మునుగొండకు సంబంధించిన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇల్లు తిరిగి ఎక్కడెక్కడ ఉన్నాయో అని గస్తీ కాసి ఆయన బెల్ట్ షాపులను బంద్ చేయించాడు. కనీసం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులైనా రిపోర్టర్లైనా ఎవరైనా సమాచారం ఇచ్చిన వెంటనే ఎక్సైజ్ వాళ్ళు స్పందించి ఆ బెల్ట్ షాపులు బంద్ చేయాలి. ఈ బెల్ట్ షాపులతో పాటు ఇంకేమైందంటే లివర్ డ్యామేజ్ అయ్యే విధంగా గుడుంబ బత్తాలు కూడా అమ్ముతున్నారట, పొట్టాలు అమ్ముతున్నారట. రోడ్డు పైన ఎక్కడ చూసినా రోడ్డు పక్కన ఏం కనిపిస్తున్నాయి అని చెప్పి నిఘా పెట్టి చూస్తే ఆ యొక్క నాటు సారా తాగుతున్నారట. దానివల్ల వెంటనే కిడ్నీలు పాడైపోతే లివర్ మొత్తం డ్యామేజ్ అయితే లివర్ సిరోసిస్ అయితే దానికి రంధ్రాలు పడి మొత్తం ఎక్కువగా ఉబ్బి చాలామంది ఈ మధ్య రామకృష్ణపూర్లో నెలకొకరు పుట్టుకోమంటున్నారు. ఈ యొక్క మద్యం బారిన పడ్డ వాళ్ళే ఎక్కువగా అనారోగ్య పాలన అయిపోయి వాళ్ళకు చాలని ఆ యొక్క మద్యం తాగుతారు, సరైన ఫుడ్ ఉండదు, బాడీ అంతా చెదులు పట్టినట్టయి త్వరగా చనిపోతున్నారు. దీనిపైన ఎక్సైజ్ వాళ్ళు త్వరగా కట్టడి చేయాలి. ధనార్జనే ధ్యేయంగా సంపాదించుకునే వాళ్ళు కూడా కొంత ఆలోచించాలి. మీ వల్ల చాలామంది ఆడబిడ్డల తాలిబొట్లు తెగిపోయి రోడ్ల మీద మీకు ఖచ్చిస్తున్నారు. వాళ్ళంతా రోడ్డు పాలవుతున్నారు, కూలి పనికి పోతున్నారు. సో వాళ్ళ భర్తలు చనిపోవడానికి కారణం ఈ యొక్క బెల్ట్ షాప్ మెయింటైన్ చేసేటోళ్ళే అని చెప్పి ఇక్కడ దిశ నరేష్ రామకృష్ణాపూర్ నుంచి ఒక వార్త రాయడం జరిగింది.